గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం 10th క్లాస్ స్టూడెంట్స్, ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా ఇది మనం చెప్పేటువంటి లెసన్ ఉపయోగకరంగా ఉండొచ్చు. ఈరోజు నేను చెప్పేటువంటి లెసన్ అడ్వైజ్ సలహా ఎట్లా ఇవ్వాలి. 2 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తాడు వాడు. మీకు ఎగ్జామ్లో ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కింద ఉంటుంది. నాకు తెలిసి ఉన్న వాటిలో కల్లా చాలా ఈజీ అనమాట. ప్రతి ఒక్కరూ రాసే విధంగా చెప్తాం మనం. ప్రతి ఒక్కరూ రాసే విధంగా ఉంటుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీరు మీ ఫ్రెండ్కి కానీ ఎవరికి కానీ అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పి అంటాడు. అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పి అంటాడు. మనకి ఇంగ్లీష్లో అడ్వైజ్ ఇవ్వడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి షుడ్తో అడ్వైజ్ ఇస్తాం. ఇది కామన్ అనమాట. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా షుడ్తో రాయడానికి అలవాటు చేసుకోండి. తర్వాత వచ్చేసి ఆట్ టు ఇట్లా కూడా మీరు సలహా ఇవ్వచ్చు. తర్వాత ఇంకోటి హ్యాడ్ బెటర్. ఈ విధంగా మనం రకరకాలుగా అడ్వైజులు ఇస్తూ ఉంటాం అందరికీ కూడా. మీరు అట్లా చేయండి, ఇట్లా చేయండి, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం పిల్లలందరికీ కూడా. కాబట్టి మనం ఈ దానిలో మనం అందరికీ నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎట్లన్నా రాయొచ్చు, మీరు ఏ విధంగా రాయొచ్చు. ఈరోజు మనం ఏం చెప్తామంటే షుడ్ అనేటువంటిది ఎలా రాస్తారు. షుడ్ అంటే యూ షుడ్ అని రాయాలి. అది చెయ్యండి అన్నాడు అనుకోండి, షుడ్ అని చెప్తాం. చెయ్యొద్దు అన్నాడు అనుకోండి, యూ షుడ్ నాట్ అని చెప్తాం. యూ షుడ్ నాట్ అని చెప్పి రాయాలి. సెంటెన్స్ చదవండి. వాడు చేయమంటున్నాడా చెయ్యొద్దు అంటున్నాడా అవి చూసుకొని మీరు రాసుకోవాలి ఇవన్నీ కూడా. ఓకే డియర్ స్టూడెంట్, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. చాలా ఈజీ చూడండి. రైట్ యువర్ ఫ్రెండ్ is not studying well. Your friend is not studying well. Advise him to study. ఇది అడిచేది ఈ విధంగా ఇస్తాడు. యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ స్టడీయింగ్ వెల్. మీ ఫ్రెండ్ సరిగా చదవట్లేదు. అడ్వైజ్ హిమ్, సలహా ఇవ్వండి అంటున్నాడు. అడ్వైజ్ హిమ్ టు స్టడీ. ఏం చేయమంటున్నాడు ఇక్కడ? టు స్టడీ. ఆయనకి చదవమని చెప్పి సలహా ఇవ్వు అని చెప్పి అంటున్నాడు. చాలా ఈజీగా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ చేయమంటున్నాడు, స్టడీ చేయమని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి చాలా సింపుల్గా యూ షుడ్ స్టడీ వెల్, అంతే. యూ షుడ్ స్టడీ వెల్ అయిపోయింది. యూ షుడ్ స్టడీ వెల్. నువ్వు బాగా చదవాలి, చదివితే మంచిది అని చెప్పి వాడికి మనం సలహా ఇస్తున్నాం. కాబట్టి యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ స్టడీయింగ్ వెల్, అడ్వైజ్ హిమ్ టు స్టడీ. సో యూ షుడ్ స్టడీ. షుడ్ తర్వాత మనం ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్సే రాయాలి. యూ షుడ్ స్టడీడ్ అని చెప్పి అనకూడదు. యూ షుడ్ స్టడీడ్ అని చెప్పి అనకూడదు అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, కానీ ఈ విధంగా రాస్తాం మనం. యూ షుడ్ స్టడీ, యూ వాట్ టు స్టడీ, యూ హ్యాడ్ బెటర్ స్టడీ. ఎట్లానో రాసుకోవచ్చు. మనం మాత్రం షుడ్ అనే దాంతోనే మనం ఫాలో అవుతాం అనమాట. అంతకు మించి ఇందులో చెప్పడానికి ఎక్కువ ఏమి ఉండదు. చాలా ఈజీ. ఓకే చూడండి. యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ వేరింగ్ ఏ హెల్మెట్. Advise him to wear a helmet. రైట్. మీ ఫ్రెండ్ హెల్మెట్ పెట్టుకోవట్లా. అడ్వైజ్ హిమ్, సలహా ఇవ్వు అంటున్నాడు. అడ్వైజ్ హిమ్ టు వేర్ ఏ హెల్మెట్ పెట్టుకోమని చెప్పి వాడికి సలహా ఇవ్వాలి. చాలా ఈజీ. కాబట్టి ఇది చూసుకోండి. 2 తర్వాత ఇది ఉంది. సో యూ షుడ్ వేర్ ఏ హెల్మెట్. చాలా ఈజీగా మనం తెచ్చుకుందాం. అంటే 2 తర్వాత ఏముందో అది తీసుకొచ్చి మనం రాసేస్తున్నాం. యూ షుడ్ వేర్ ఏ హెల్మెట్ అని చెప్పి మనం ఇక్కడ
రాసేసాం అనమాట. ఆ విధంగా మనం రాస్తాం అడ్వైజ్ అనేది. ఇవన్నీ కూడా మనం అడ్వైజుల కిందే వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుడ్ తర్వాత ఎప్పుడు కూడా V1నే రాయండి. షుడ్ తర్వాత ఎప్పుడు V1నే రాయండి. V1 అంటే ప్రజెంట్ టెన్సు, V1 అంటే ప్రజెంట్ టెన్సు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇంకోటి చూద్దాం. రైట్, యువర్ అంకుల్ ఈజ్ డ్రింకింగ్ ఆల్కహాల్. బాగా అడ్వైజ్ హిమ్ నాట్ టు డూ ఇట్. ఇక్కడ చూడండి, మీ అంకుల్ బాగా ఆల్కహాల్ తాగేస్తున్నారు. అడ్వైజ్ హిమ్ నాట్ టు డూ ఇట్, అది నువ్వు చెయ్యొద్దు అని చెప్పాలి. రైట్, కాబట్టి యువర్ అంకుల్ ఈజ్ డ్రింకింగ్ ఆల్కహాల్, అడ్వైజ్ హిమ్ నాట్ టు డూ ఇట్, అట్లా చెయ్యొద్దు అని చెప్పాలి. అంటే తాగొద్దు అని చెప్పాలి. కాబట్టి చూడండి, నాట్ వచ్చింది ఇక్కడ, నాట్. కాబట్టి మీరు కూడా నాట్ పెట్టండి. యూ షుడ్ నాట్ డ్రింక్ ఆల్కహాల్. ఇట్లా రాసేస్తాం. నాట్ వచ్చింది కాబట్టి మీరు కూడా ఇక్కడ నాట్ అనేది మనం రాసుకోవాలి. ఇంత ఈజీగా ఉంటుంది అనమాట, రైట్, ఓకే, రైట్. యువర్ ఫ్రెండ్ ఈజ్ waking up late every morning. Advise him not to do it. Your friend is waking up late every morning. Advise him not to do it. చెయ్యొద్దు అని చెప్పాలి. రైట్. సో కాబట్టి రైట్, యూ షుడ్ నాట్ వేకప్ లేట్. నువ్వు లేట్గా లెగకూడదు అనేటువంటి విధంగా మనం దీన్ని చెప్తాం అనమాట. కానీ నాట్ పెడితే మీరు నాట్ పెట్టండి, నాట్ పెడితే మీరు కూడా నాట్ పెట్టుకోవాలి ఇక్కడ. రైట్, ఓకే, రైట్. Your friend is suffering from fever. Advise him to consult a doctor. డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాలి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాలి. 2 తర్వాత ఏముందో అది రాయండి. రైట్, యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది అని చెప్పి మీరు ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం షుడ్ అనేది రాస్తాం. షుడ్ మనకి చాలా ఈజీగా ఉండేటువంటి ప్రాసెస్. రైట్. యువర్ ఫ్రెండ్ ఈజ్ ఈటింగ్ జంక్ ఫుడ్. Advise him not to eat junk food. Your friend is eating junk food. Advise him not వచ్చింది ఇక్కడ, not to eat junk food. కాబట్టి మీరు should not అని పెట్టాలి. You should not eat junk food.
యూ షుడ్ నాట్ ఈట్ జంక్ ఫుడ్. కానీ ఈ విధంగా మనం చాలా చక్కగా ఈజీగా మనం 2 మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇందులో పెద్ద కష్టమైంది ఏమీ కూడా మీకు ఉండదు. యూజ్ టు వుడ్, యాక్టివ్ యాజ్ ప్యాసివ్ అంత కష్టంగా ఇదే ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో ఈజీగా 2 మార్క్స్ మీరు తెచ్చుకోండి. గుడ్ డే టు యూ ఆల్.